హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డే కేక్ కటింగ్ నైట్ 12కి అయిపోయింది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా రెడీ అయిపోతున్నాము టెంపుల్కి వెళ్దాం అనేసి. ఫస్ట్ ఒక టెంపుల్ అనుకున్నాం కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు దగ్గరలో ఉన్న ఒక 1 hour డిస్టెన్స్ ఉంటుంది. మేము అనుకున్న టెంపుల్కి వెళ్ళడానికి టికెట్స్ బుక్ అవ్వలేదు. అందుకని చెప్పేసి ఇంకా వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దగ్గరలో ఉంది, ఇక్కడ మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు. 1 hour డిస్టెన్స్ ఉంది అనుకొని చూసి వెళ్తున్నాము. ఎప్పుడైనా అంతే, ప్లాన్ చేస్తే అసలు ఏం అవ్వదు. సడన్గా ఏదైనా అనుకొని వెళ్తేనే వెళ్తాము. అలా అయితేనే అది సక్సెస్ఫుల్గా ట్రిప్ అనేది ఎండ్ అవుతుంది. లేదంటే ఇంకా ప్లాన్ చేసుకుంటే అందులో ఏదో ఒకటి డిస్టర్బెన్స్ వస్తుంటుంది, లేకపోతే ఎవరో ఒక డ్రాప్ అవ్వడము అవుతుంటుంది. మాతో పాటు శివ వాళ్ళు, దామన్న వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వస్తున్నారు. వాళ్ళు మధ్యలో మీట్ అవుతారు ట్రైన్లో మాకు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంట్లో నుంచి రెడీ అయిపోయాము మార్నింగే లేచి. నైట్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి కొంచెం తినేసి రెడీ అయ్యి ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. శివ ఫేవరెట్ ఇప్పుడు వస్తున్న ఆమె ఎప్పుడు ట్రైన్ ఎక్కినా కనిపిస్తుంది. ఎప్పుడు ఫ్లవర్ ఇస్తుంది కానీ మళ్ళీ ఆమె డబ్బులు తీసుకుంటుంది. డబ్బులు ఇచ్చినాక కూడా మళ్ళీ ఫ్లవర్ ఇవ్వదు అనమాట, మనకి ఫ్లవర్ తీసుకొని వెళ్తుంది. స్మార్ట్ అండ్ రిచ్గా చేస్తారనమాట బెగ్గింగ్ కూడా. వీళ్ళు దొంగలు ఉంటారు, అస్సలు నమ్మొద్దు ఇట్లాంటి వాళ్ళని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న వ్లాగ్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏమన్నా తెల్లారి డిలీట్ అయింది. ఈ వీడియో క్రెడిట్స్ మాత్రం దామన్నకి. హాఫ్ ఆఫ్ ది వీడియో మొత్తం దామన్ననే తీసిండు. మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. మేము వచ్చింది వెంబ్లీలో ఉన్న శ్రీ సంతాన్ హిందూ మందిర్. బయట నుంచి చూడగానే చాలా బాగుంది, మంచి ఫీల్ వచ్చింది. మంచి టెంపుల్కి వచ్చాము అన్నట్లు అనిపించింది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే లోపల కూడా బాగుంది, ఇంటీరియర్ కూడా అదంతా. కానీ టెంపుల్ ఫీల్ అయితే రాలేదు. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఇక్కడ చెప్పులు మాత్రం సైడ్కి ఇప్పేసేయాలి, షూస్ తీసేసిన తర్వాత ఇంకా ఇక్కడ హ్యాండ్స్, మనం టెంపుల్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ ఇంకా లెగ్స్ కూడా మొత్తం వాష్ చేసుకొని వెళ్తాం కదా మనం ఇండియాలో. ఇక్కడ అలా వాష్ చేసుకునేది ఏం లేదు. అందుకని చెప్పేసి వీళ్ళు అక్కడ డ్రింకింగ్ వాటర్ పెడితే ఆ డ్రింకింగ్ వాటర్తో వాష్ చేసుకుంటున్నారు. ఆర్కిటెక్చర్ కూడా లోపల అంతా బాగుంది, బయట కానీ లోపల కానీ. టెంపుల్ ఫీల్ మాత్రం అస్సలు రాలేదు, 1 time విజిట్ లాగానే అనిపించింది. మేము వెళ్ళేలోపు లోపల టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఓపెనింగ్ అవర్స్ 1 o'clock ఉందని చెప్తే అంతలోపు బయటికి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. 3 dimension 3 dimension స్పేషియల్ విజన్ ప్రో ఇట్లా ఉంటది కదా సైడ్. అదే పనోరమా నీ దాంట్లో ఉందా? ఇప్పుడు వచ్చింది అదే పనోరమా. టెంపుల్ బయట మనకి ఇండియాలో ఉంటాయి కదా రోడ్ సైడ్ షాపింగ్, అలా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. బయట ఉంటే చూస్తున్నారు. మనం కూడా అట్లా వెళ్ళి చూసేసి వద్దాము. మనం చూస్తాం కానీ ఏం కొన్నాం కదా, అలానే చూద్దాము అని వెళ్ళారు. ముందుకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చి మరి చూస్తున్నారు. ఏం కొనిందైతే లేదు. బాగుంది. టెంపుల్ ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళి ఒక 10 minutesలో బయటకైతే వచ్చేసాము. వేరే టెంపుల్ దగ్గరలో ఉంది అంటే అక్కడికి కూడా వెళ్దామని స్టార్ట్ అయ్యాము. రాఖీ ఎప్పుడుందో తెలీదు, అప్పుడే రాఖీ అమ్ముతున్నారు. ఇక్కడ రోడ్ సైడే అమ్ముతున్నారు. మేమైతే షాక్ అయ్యాము చూసి. సేమ్ ఒక్కసారిగా హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చినట్లు అనిపించింది. అమీర్పేట్ కోటి ఎలా ఉంటుంది అలానే అనిపించింది. ముందు అయితే చాలా షాప్స్ ఉన్నాయి, ఒక్కసారిగా హైదరాబాద్లో తిరుగుతున్నట్లు అనిపించింది ఇవన్నీ చూస్తుంటే.
ఇక్కడ వెళ్తుంటే మధ్యలో ఒక ఇండియన్ అసోసియేషన్ అని ఒక బిల్డింగ్ కనిపించింది. ఇండియన్స్ ఎక్కువ ఉన్న దగ్గర ఇట్లా అసోసియేషన్ అక్కడ ఉన్న సర్కిల్లో ఉన్న కమ్యూనిటీ పీపుల్స్ అందరు కలిసి, నాకు తెలిసి ఇది డ్యాన్స్ క్లాస్ ఇంకా తెలుగు వాళ్ళకి సంబంధించింది ఏమన్నా ఈవెంట్స్ అట్లా అవుతే చేసుకుంటారు అనుకుంటా. అందులో స్వీట్స్ అండ్ హాట్స్ బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఇక్కడితో సమాప్తం. ఇవి బ్యాచిలర్స్ కి మన కర్రీస్ కూడా కావాలంటే పెళ్లి కాని అబ్బాయిలకి ఇందులో పెళ్లికి కూడా కావాల్సిన సామాగ్రి అంతా దొరుకుతుంది. సూరజ్ స్వీట్స్ అనేది అప్పుడు మా తాత పెట్టించిన. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? సూరజ్ స్వీట్స్ అనేది అప్పుడు మా తాత పెట్టించిన. వెళ్ళే దారిలో ఆకలిస్తుంది అని చెప్పేసి శరవణ భవన్ ఉంటే అక్కడ ఆగిపోయి వెళ్ళాము తినడానికి. వెళ్ళాము కానీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఇది అసలైన శరవణ భవన్ కాదనమాట. లాస్ట్లో రియలైజ్ అయ్యాము, తిన్న తర్వాత చూపిస్తాను అది ఎప్పుడు అనేది. ఇక్కడ ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినా, ట్రైన్ స్టేషన్కి వెళ్ళినా, బస్సులో అయినా, షాపింగ్ చేసినప్పుడు బిల్లింగ్ కోసం వెళ్ళినా కూడా క్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒకరిని దాటేసి అస్సలు వెళ్ళకూడదు ముందుకి. శివ ఉన్నాడంటే ఇంకా పక్కన వాళ్ళని ఖచ్చితంగా ఎక్కిరిస్తాడు. ఇక్కడ నేను తింటున్నాను కదా, ఇంకా రంజిత్కి ఇవ్వకుండా తింటున్నా అని ఇంకా ఎట్లా తింటారు గర్ల్స్ అనేది మొత్తం ఇట్లా చూపిస్తున్నాడు. ఇంకా శివ ఉన్నాడంటే కడుపు నొప్పులేస్తుంది నవ్వలేక, జోక్స్ మస్తు వేస్తాడు. ఎట్లా తింటారు లంచ్ బాక్స్ కూడా అసలు స్పూన్ మొత్తం ఇంకా డేంజర్గా వాష్ మూతికి ఇంత కూడా ఒక మెతుకు కూడా చిన్న రాయలు తినలేదా, దోశ అయిపోయేదాకా తిన్నారు. ఆయన కమెంటరీ రన్ అవుతున్నప్పుడు రంజిత్ చూడట్టు నువ్వు తిన ఒకసారి తిను పర్లేదు. సరే అప్పుడు చూడ ఇంతేగా పెరుగు కూడా ఎవరు తెరిచి తేడా నోట్ల కింద పడుతుంది అనుకుంటారు. నా ఫుడ్ అయితే వచ్చింది. నేను పన్నీర్ బిర్యానీ అని ఉంటే అది చెప్పాను, కానీ అది పన్నీర్ ఫ్రైడ్ రైస్ లాగా అనిపించింది. అలానే ఉంది కూడా. అందులో మేము చెప్పిన వాటిలలో ఓన్లీ దోశ ఒక్కటి బాగుంది. మరుస్తుండు శివ కానీ నీకు బాటిల్స్ ఉన్నాయా? బాటిల్స్ ఇక్కడ నోటీస్ చేసింది ఏంటంటే బీర్ కూడా అమ్ముతున్నారు. ఇది ఓన్లీ జస్ట్ ప్యూర్ వెజ్ అనమాట శరవణ భవన్ అనేది. తర్వాత చూసాము ఇక్కడ బీర్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మెనూ చెక్ చేసాము. చూస్తే అది శరవణ భవన్ అని ఒక ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. ఇట్లా మోసం చేస్తున్నారు. ఫస్ట్ దోశ చెప్పాము, తర్వాత అది బాగలేదని మసాలా కాఫీ. నేను పన్నీర్ బిర్యానీ చెప్పాను. లాస్ట్ ఇంకా ఎందుకు ఇంకా వేస్ట్ చేయడం, డబ్బులు జోబులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఫిల్టర్ కాఫీ, సారీ మసాలా టీ. అది యాక్చువల్గా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ వరెస్ట్ అంతేం బాగాలేదు. రంజిత్ అని చెప్పాను, కాకపోతే రంజిత్కి దగ్గుందని చెప్పి నాకు. తినేసాక అక్కడ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా, అక్కడికి వచ్చాము. ఎక్కువ అసలు రష్ లేదు కానీ సెక్యూరిటీ చెకింగ్ మాత్రం చాలా ఎక్కువ డీప్గా చేస్తున్నారు ఇక్కడ, మొత్తం ఎయిర్పోర్ట్లో చేసినట్లు. సెక్యూరిటీ చెక్ అయిపోగానే ఇక్కడ మొత్తం బయట చూడగానే చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఫొటోస్ దిగడానికే వచ్చాము, లోపలికి కూడా వెళ్ళలేదు. ఇదే టెంపుల్ అని చెప్పలేదు కదా. ఇది వచ్చేసి శ్రీ స్వామి నారాయణ్ హిందూ మందిర్. నాకు అంత క్లారిటీగా తెలీదు. ఇక్కడ ఫస్ట్ కట్టిన టెంపుల్ ఇదే అని చెప్పారు. బయట నుంచి చూస్తే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. లోపల చిన్నగా ఉంది. నేను కొంచెం చిన్న క్లిప్ తీసాను, చూపిస్తా. లోపలికి వెళ్ళినాక ఇంటీరియర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్తే ఇక్కడ కూడా క్లోజ్డ్ అని చెప్పారు. ఓపెనింగ్ 4 o'clock అని చెప్పారు. 4 o'clock వరకు వెయిట్ చేసాము బయటే, ఇంకా ఫొటోస్ దిగుతూ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ టెంపుల్ బయట. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా హుండీలు, వీటికి వీల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు వెదర్ ఒకేలాగా ఉండదు కాబట్టి వాటిని మూవ్ చేయడానికి ఈజీగా ఉండడానికి వీల్స్ పెడతారు ప్రతి దానికి.
4 అవ్వగానే వెంటనే లోపలికి వెళ్ళిపోయాము, లేట్ అవుతుందని చెప్పేసి. లోపలికి వచ్చాక అంత సైలెంట్గా ఉంది. శివ జోక్స్ చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తుంది కదా, అలా సౌండ్ చేస్తున్నాడు, వినండి. చూసిన ఇక్కడ ఇంత పెద్ద బోర్డు ఉంది. చాలా బాగుంది లోపల ఇంటీరియర్. ఇవన్నీ ఇండియా నుంచి తీసుకొచ్చారంట. వీటిని పాడవ్వకుండా మొత్తం చుట్టూ గ్లాసెస్ పెట్టి కవర్ చేశారు. లోపల సైలెంట్గా ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు. చాలామంది మెడిటేషన్ కూడా చేసుకుంటున్నారు. మేము సౌండ్ చేస్తుంటే సెక్యూరిటీ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ మందిర్ మొత్తం డొనేషన్స్ తోటే నడుస్తుంది. ఇక్కడ స్కానర్స్ కూడా పెట్టారు. హుండీలో వేయకుండా మనీ డొనేట్ చేయాలని చెప్పేసి స్కానర్స్ పెట్టారు. శివకి చాలా కళలు ఉన్నాయి లోపల. ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు, ఇట్లా ట్రిప్స్కి వచ్చినప్పుడు మాత్రమే అవి బయట పడతాయి. మాత్రం బాడీ మూమెంట్ కూడా రాదు. ఆడేం రాదు. ఏంది పిల్ల బచ్చాలి అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇప్పుడైతే టెంపుల్ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలో ఇక్కడ సైకిల్స్ వెళ్తున్నాయి కదా, దొంగలు అనేది ఇట్లనే సైకిల్స్ మీద వచ్చి ఇక్కడ లాక్కొని వెళ్ళిపోతారనమాట. మన చేతిలో ఏముంటే అవి లాక్కొని వెళ్ళిపోతారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. మనం వెనక్కి తిరిగి చూసేలోపు అసలు వాళ్ళు కనిపించారు, అంత స్పీడ్గా వెళ్తారనమాట. ఇక్కడ చిన్న పాపని స్కూటర్ మీద తీసుకెళ్తున్నారు కదా, ఇక్కడ చిన్నపిల్లల్ని అలానే తీసుకెళ్తారు స్కూటర్ మీద. ఎక్కువసేపు నడవకుండా, వాళ్ళకి కాళ్ళు నొప్పులు వేయకుండా అవి యూజ్ చేస్తారు. ప్లేసెస్ ఉన్నాయి యాక్చువల్లీ, అవి చూద్దాం అనుకున్నాం. కాకపోతే ఒంట్లో తడారిపోయింది, గొంతులో తడి ఒంట్లో వేడి దేవుని యొక్క భక్తి పరవశంతో ఇద్దరు ఏం తినలేకపోయారు. దేవుడు లేడు. పాలరాతి బొమ్మలకి చీరలు బట్టలు బయట తిరగడం అంతా అయిపోయిన తర్వాత దామన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు. అక్కడ క్యాంప్ ఫైర్ వేసి బార్బిక్యూ చేసుకొని తిన్నాము. మంచిగా వెళ్ళగానే అన్న కాఫీ పెట్టించాడు. వెళ్ళేప్పుడు చికెన్ తీసుకెళ్ళి మ్యారినేట్ చేసి అప్పటికప్పుడే వేసేసారు. శివ వేసిండు బార్బిక్యూ సెటప్. రాకేష్ ఉంటే రాకేష్ మంచిగా వేసేవాడు. రాకేష్ని చాలా మిస్ అయిపోయినాం ఆ రోజు. అన్నకి వ్లాగింగ్ తీయడం చాలా ఇష్టము, కానీ ఛానల్ అయితే లేదు. ఇక్కడ అన్న ఏదో సాహసం చేస్తా అని చెప్పి చేశాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు, కాలు కాలిపోయింది. మీకు తెలుసా పైనాపిల్ని కూడా బార్బిక్యూ చేసుకొని తింటారని? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. బాగుంది టేస్ట్ అయితే, కానీ ఎక్కువైతే తినలేము, 1 or 2 అంతే తినగలుగుతా. ఆ కలర్లో ఉన్నది మాత్రము గ్రేవీ మిగిలిపోయింది, మేము మ్యాగ్నేట్ చేసింది, అది వేసి పెట్టాము. ఈ వీడియోకి ఇంతే. మా డే అయితే ఇలా గడిచిపోయింది, రంజిత్ బర్త్డే. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.